జీఎన్ఎన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ఫరీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. మనం ప్రీవియస్గా జిఎన్ఎంకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. సో మనోళ్ళు ఒక 500 వ్యూస్ వస్తాయి. 500 లోపల 400 మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోని వాళ్ళే ఉంటున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది, కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది, ఇంకా ఇట్లాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఇట్లాంటి వీడియోస్ షేర్ చేయండి. మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా మీకు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ఫరీ జిఎన్ఎంకి సంబంధించి. మనం అనాలజెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఒకవేళ మీరు జిఎన్ఎం చేద్దాం అనుకుంటే మాత్రం మీకు జిఎన్ఎంకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ ఏంటి అని చెప్పి కాలేజ్ లిస్టు, ఎక్కడెక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్టు, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుందని చెప్పి అప్లికేషన్ ప్రాసెస్ అండ్ 100% వీడియో సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అండ్ లైవ్ డౌట్ క్లారిఫికేషన్ కూడా చేస్తాను నేను. సో ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారి లైవ్స్ కండక్ట్ చేసి డౌట్స్ అయితే క్లారిఫై చేస్తా అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ఫరీ జిఎన్ఎంకి సంబంధించి. సో మనం లైక్ 154 రూపీస్ పెట్టుకున్నాం సబ్స్క్రిప్షన్. 154 రూపీస్కి మీ అడ్మిషన్ అయిపోయేంత వరకు నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా జిఎన్ఎంకి సంబంధించి. మీరు అనాలిసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సో దట్ మనమైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది అనాలిసిక్ గైడెన్స్కి సంబంధించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్, మనకు జిఎన్ఎంకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 25th రోజు రిలీజ్ అయింది. 25th సెప్టెంబర్ 2025 రోజు మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ మనం 26th రోజు వీడియో అయితే వేసుకున్నాం. ఓకేనా? 26 అంటే ఈ రోజే వీడియో అయితే వేసుకున్నాం. మార్నింగ్ లైక్ అరౌండ్ 12కి అయితే వేసుకున్నాం అన్నట్టు వీడియో. సో 12కి వేసుకొని 8 AM మార్నింగ్ పోస్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో మనం వీడియో అప్డేట్ కూడా తొందరగా అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మంచి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? సో అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ గైడెన్స్ కావాలంటే అనాలజెసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోరి. మనకు 26th సెప్టెంబర్ 2025 నుండి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. అంటే ఈ రోజు నుండి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. అండ్ 17th అక్టోబర్ 2025 దాకా మనకు అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఓకేనా? 17th అక్టోబర్ 2025 దాకా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు సబ్మిట్ చేయడానికి, ఓకేనా, డౌన్లోడెడ్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడానికి 29th సెప్టెంబర్, ఐదర్ అది గవర్నమెంటే కావచ్చు ప్రైవేటే కావచ్చు, 29th సెప్టెంబర్ 2025 నుండి మనకు 18th అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఇచ్చారు అన్నట్టు సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయడానికి. ఓకేనా? సో దాని తర్వాత మనకి సో సెలెక్షన్ గురించి మనకు 27th అక్టోబర్ 2025 రోజు వాళ్ళు లైక్ పంపుతారు అన్నట్టు కాలేజ్ వాళ్ళు, మనకు సంబంధం లేదు అది. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారు అని చెప్పి 30 అక్టోబర్ 2025 వరకు ఫైనలైజ్ చేస్తారు అన్నట్టు. అండ్ నవంబర్ లోపల కాలేజ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా? సో ఇది నోటిఫికేషన్కి సంబంధించి. అండ్ దాని తర్వాత మనకి ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయానికి వస్తే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా లోపల క్లియర్గా మెన్షన్ చేశారు. 10+2 లోపల ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి, 10+2 లోపల 40% ఆఫ్ ద మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా? సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే అది ఏఎన్ఎం చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు మనకి. ఓకేనా? ఏఎన్ఎం చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి. సో 10+2 లోపల ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ లాగా ఉండాల్సి ఉంటుంది అన్నారు. అండ్ దాంతోపాటుగా 40% ఆఫ్ ద మార్క్స్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది అన్నారు. సో ఇది. అండ్ దాని తర్వాత మనకు 10+2 లోపల వొకేషనల్ వాళ్ళు అయితే 40% ఆఫ్ ద మార్క్స్ రావాలి. ఆ వొకేషనల్ కాలేజ్ ఏఎన్ఎం కోర్స్ అయిందనుకో ఆ వొకేషనల్ కాలేజ్ అనేది ఐఎన్సి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ చేత రికగ్నైజ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ బోర్డు, సెంట్రల్ బోర్డు లోపల వొకేషనల్ స్ట్రీమ్ లోపల ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి మినిమం 40% ఆఫ్ ద మార్క్స్ రావాలి. ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్ లాగా ఉండాలి. ఎవరైతే ఏఎన్ఎం ఉంటారో రిజిస్టర్డ్ ఏఎన్ఎం విత్ పాస్ మార్క్స్ జిఎన్ఎం అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది. అండ్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే అండ్ ఏజ్ అనేది 17 years అయితే ఉండాలి. 31st డిసెంబర్ 2025 వరకు, 31st డిసెంబర్ 2025 వరకు మనకి ఏజ్ అనేది 17 years ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు అకార్డింగ్ టు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రెగ్యులేషన్స్. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి. అండ్ ఇదంతా ఎందుకు చెప్పినా అంటే మీకు ఐడియా ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్, సో ఫస్ట్ ఏంటంటే ఇది అఫీషియల్ పోర్టల్.
ఓకేనా. సో ఈ అఫీషియల్ పోర్టల్కి వచ్చి మన కింద ఇక్కడ ఒక అప్లికేషన్ క్లిక్ హియర్ ఫర్ జిఎన్ఎం అప్లికేషన్స్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. ఓకేనా. క్లిక్ చేసేటోటే పోర్టల్ మనకు గిట్ల ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అవుతుంటే మనకి ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సుల్తాన్ బజార్ హైదరాబాద్ అని చెప్పి ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సుల్తాన్ బజార్ హైదరాబాద్ అని చెప్పి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ జిఎన్ఎం కోర్స్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు డిఫరెంట్ పోర్టల్స్ ఉంటాయి. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ అని చెప్పి, దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి, గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లాగిన్ అని చెప్పి, డిఎం అండ్ హెచ్ఓ లాగిన్స్ అని చెప్పి ఉంటుంది. ఈ నర్సింగ్ కాలేజ్ లాగిన్ కానీ ఓకేనా, అండ్ దాని తర్వాత డిఎంహెచ్ఓ లాగిన్ కానీ మనకు అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్గా అప్లికేషన్ ఫామ్స్, అప్లికేషన్ స్టేటస్. అప్లికేషన్ స్టేటస్ అంటే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు స్టేటస్ చూసుకోవడానికి, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇది కావాలి. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనకు ఒకసారి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకుంటే దాన్ని మనం ఎడిట్ చేయడము, రీసబ్మిట్ చేయడం లాంటి ఆప్షన్స్ ఉండవు. ఓకేనా. సో ఇట్లాంటి ఎడిట్స్ అనేది ఉండదు. కాబట్టి మీరు ప్రాపర్గా కేర్ఫుల్గా అన్నీ కూడా చూసుకొని ఫిల్ చేయండి. ఓకేనా. సో ఏదైతే నేను చెప్తున్నానో అది స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఫిల్ చేయండి. సో దట్ మీకు ఈజీ అయిపోతా అన్నట్టు. ఓకేనా. సో ఎట్లాంటి ఎడిట్స్ అనేది చేయడానికి ఉండదు, ఎట్లాంటి రీసబ్మిట్ అయితే చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఉండదు అన్నట్టు. ఓకేనా. సో కాబట్టి ముందే జాగ్రత్తగా ఫిల్ చేస్తే బెస్ట్. అది నా ఒపీనియన్. ముందే జాగ్రత్తగా ఫిల్ చేస్తే మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అండ్ మీరు ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే చలాన్ కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ చలాన్ అనేది ఫస్ట్ స్టెప్. ఓకేనా. ఫస్ట్ స్టెప్ చలాన్, తర్వాత అప్లికేషన్. ఓకేనా. చలాన్ తర్వాతనే అప్లికేషన్ అనేది అవుతుంది. కాబట్టి మీరు ఒకవేళ చలాన్ కట్టకపోతే చలాన్ కట్టండి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చలాన్ ఎందుకు అని చెప్పిన అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు. ఓకేనా. సో ఫస్ట్ అయితే చలాన్ కట్టండి. మీరు చలాన్ కట్టిన తర్వాత దెన్ మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే అఫీషియల్ పోర్టల్ అని చెప్పిన ఇందాక, ఈ అఫీషియల్ పోర్టల్కి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఓకేనా ఫస్ట్ అప్లికేషన్ ఫామ్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నట్టు. సో ఈ అప్లికేషన్ ఫామ్స్ మీరు ప్రెస్ చేస్తుంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఉంటుంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రీ సీట్ అని చెప్పి ఉంటుంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ సీట్ అని ఉంటుంది అన్నట్టు. నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కావాలన్నా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రీ సీట్లో జాయిన్ కావాలన్నా, లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ సీట్లో జాయిన్ కావాలన్నా మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లోపల మేనేజ్మెంట్ సీట్ కావచ్చు, ఏదైనా కూడా నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత రీప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ కింద రీప్రింట్ ఆప్షన్ ఉంది. అప్లికేషన్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ రీప్రింట్ తీసుకోవడానికి, ఒకవేళ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ కాకపోయినా, డౌన్లోడ్ అయ్యి మిస్ అయినా కూడా రీప్రింట్ తీసుకోవచ్చు మనం అప్లికేషన్ నెంబర్ తోటి. ఓకేనా. సో ఇట్లా మనం రీప్రింట్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు ఏ పోర్టల్ ఓపెన్ చేసినా కూడా మీకు, సో మీరు ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేసారు అనుకో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది. మీది ఏంటంటే గవర్నమెంట్ అది ఫ్రీ సీట్ అని చెప్పి చూపెడతాను అన్నట్టు. మీద సేమే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సుల్తాన్ బజార్ హైదరాబాద్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు గవర్నమెంట్ సీట్ అని చెప్పి చూపెడుతుంది. ప్రైవేట్ ఓపెన్ చేశారు అనుకో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఫ్రీ సీట్ అని చెప్పి చూపెడుతుంది. అండ్ మేనేజ్మెంట్ ఓపెన్ చేశారు అనుకో మేనేజ్మెంట్, సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సీటు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఫ్రీ సీటు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఫ్రీ సీటు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సీట్ అని చెప్పి మనకు చూపెడతా అన్నట్టు. అట్లా మనకు చూపెట్టడం అయితే జరుగుతా అన్నట్టు. అండ్ మిగతా కింది ప్రాసెస్ ఏదైతే ఉందో అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా. మీరు అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఏం టెన్షన్ తీసుకోకూడదు. ఇది అన్ని అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటాయి. అది గవర్నమెంటే కావచ్చు, ప్రైవేటే కావచ్చు, లేకపోతే మనకి గవర్నమెంట్ లైక్ ప్రైవేట్ లోపల మేనేజ్మెంట్ సీటే కావచ్చు. ఓకేనా. సో ఇందాక నేను చెప్పిన కదా, సో ఇందులోపల ఏది ఓపెన్ చేసినా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అంతా సేమే. ఓకేనా. అప్లికేషన్ ప్రాసెస్ అంతా సేమే. అండ్ ఇక్కడ మనం అప్లికేషన్ విషయానికి వస్తే మనం ఫస్ట్గా మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ప్రతి డీటెయిల్ కూడా ఇంపార్టెంటే. మనం ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్ మార్క్స్ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనం పక్కా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫస్ట్ డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇవ్వాలి. స్టార్ మార్క్స్ ఉన్నాయి చూసినావా, ఈ స్టార్ మార్క్స్ ఫీల్డ్స్ అన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నట్టు. ఓకేనా. ఒకవేళ మీరు
గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్‌కి సెపరేట్ ఫీ అనేది పే చేయాలి 300. ఓకేనా. సెపరేట్ చలాన్ అనేది కట్టాలి. ఓకేనా. మీరు గౌట్ అనుకున్నారనుకో ఫర్ సపోజ్ గౌట్‌కి సెపరేట్ 300 కట్టాలి. ఓకేనా. ఒక కాలేజ్‌కి ఒక 300, ఒక గవర్నమెంట్ కాలేజ్‌కి 300, ఇంకొక గవర్నమెంట్ కాలేజ్‌కి 300. ఓకేనా. అండ్ తర్వాత ఏదైనా ప్రైవేట్ కాలేజ్ అనుకున్నాం అనుకో. సో తర్వాత ఏదైనా ప్రైవేట్ కాలేజ్ అనుకుంటే ప్రైవేట్ కాలేజ్‌కి 300. ఓకేనా. ఇంకొక ప్రైవేట్ కాలేజ్‌కి 300. ఓకేనా. ప్రైవేట్ కాలేజ్ లోపల ఫ్రీ సీట్ ఒకటి పెట్టుకో, మేనేజ్మెంట్ ఒకటి పెట్టుకో. ఓకేనా. సో నీ ఇష్టం అది. నువ్వు ఎన్ని గవర్నమెంట్ కాలేజ్ అప్లై చేసుకుంటా అనుకుంటే అన్ని 300 మనం చలాన్ తీయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఫస్ట్ చలాన్ తీయాలి. చలాన్ తీసిన తర్వాత మనం మెయిన్గా ఫస్ట్ ఏంటంటే చలాన్ తీయాలి. గవర్నమెంటా ప్రైవేటా అనే దాన్ని బట్టి నువ్వు ఎన్ని కాలేజీలలో అప్లై చేసుకుంటావు అనే దాన్ని బట్టి అన్ని సపరేట్ చలాన్ తీయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సపరేట్ చలాన్ తీయాలి, సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి. ఓకేనా. సపరేట్ చలాన్ తీయాలి, సపరేట్ అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఎన్ని కాలేజీలు అయితే అన్ని చలాన్లు తీయాలి, ఎన్ని అప్లికేషన్లు అయితే అంత లైక్ ఎన్ని అయితే అన్ని మన అప్లికేషన్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది, అన్ని అప్లికేషన్లు పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు అమౌంట్ అనేది 300 ఉంది. మీరు ఇక్కడ ఇది చూసుకోవచ్చు, క్లారిటీ వీళ్ళు మెన్షన్ చేసారు ఏంటంటే ఏ సపరేట్ అప్లికేషన్ అలాంగ్ విత్ సపరేట్ చలాన్ హ్యాస్ టు బి సబ్మిట్ ఇఫ్ క్యాండిడేట్ ఇంటెండెడ్ టు అప్లై మోర్ దాన్ 1 ఇన్స్టిట్యూట్. ఒకవేళ క్యాండిడేట్ అనేటైనా ఒక్క ఇన్స్టిట్యూట్ కన్నా ఎక్కువ ఇన్స్టిట్యూట్కి అప్లై చేసుకుందాం అనుకుంటే సపరేట్ అప్లికేషన్ పెట్టాలి, సపరేట్ చలాన్ అనేది కట్టాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు అన్నట్టు. ఇక్కడ మనకు చలాన్ అమౌంట్ 300. చలాన్ కట్టిన తర్వాత మనకు చలాన్ నెంబర్ వస్తుంది. చలాన్ నెంబరు తర్వాత ఏ రోజు కట్టినావు చలాన్ అని చెప్పి చలాన్ డేట్, ఆ చలాను ఏ బ్యాంకుది అని చెప్పి బ్యాంక్ నేమ్. ఓకేనా. బ్యాంక్ ఎక్కడుంది అని చెప్పి బ్యాంక్ ప్లేస్. ఇవన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇందులోపల మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఓకేనా. సో మన 10th బోనఫైడ్, సో మన 10థ్కి సంబంధించిన ఎస్ఎస్సి మెమో ఉంటుంది కదా, ఎస్ఎస్సి మెమో ఉంటుంది కదా 10థ్కి సంబంధించి, ఆ ఎస్ఎస్సి మెమో లోపల నీ నేమ్ ఎట్లయితే ఉంటుందో అట్లా ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఎస్ఎస్సి మెమో లోపల ఫుల్ నేమ్ ఎట్లయితే ఉంటుందో అట్లా ఇవ్వాలి. అండ్ ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ అయితే ఇచ్చేసేయాలి. తర్వాత పోస్టల్ అడ్రస్. ఓకేనా. ఆధార్ కార్డ్ లోపల మీ నేమ్ ఎట్లయితే, సో లైక్ ఆధార్ కార్డ్ లోపల మీ అడ్రస్ ఎట్లయితే ఉంటుందో అట్లా అడ్రస్ ఇచ్చేసేయాలి. పిన్ కోడ్ కూడా ఆధార్ కార్డ్ లోపల ఎట్లయితే ఉంటుందో అట్లా పిన్ కోడ్ ఇచ్చేసేయాలి. అండ్ దెన్ ఆధార్ కార్డ్ నెంబర్. ఓకేనా. సో ఆధార్ కార్డ్ లోపల ఉన్న పోస్టల్ అడ్రస్ ఇవ్వాలి అండ్ పిన్ కోడ్ ఇవ్వాలి. దాంతోపాటుగా మనం ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది అకార్డింగ్ టు ఎస్ఎస్సి మెమో. ఓకేనా. ఎస్ఎస్సి మెమో లోపల డేట్ ఆఫ్ బర్త్ మీద ఎట్లయితే ఉంటుందో డేట్, మంత్, ఇయర్ అని చెప్పి మనం, సో డేట్, మంత్, ఇయర్ లాగా ఎస్ఎస్సి మెమోలు ఉన్నలాగా మనం మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. సో నేషనాలిటీ ఇండియన్ ఉంటుంది ఆటోమేటిక్గా, మన స్టేట్ అనేది ఆటోమేటిక్గా తెలంగాణ అని చెప్పి ఉంటుంది. మీ రిలీజియన్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకేనా. రిలీజియన్ ఏంటి అని చెప్పి ఎంట్రీ చేసేసి తర్వాత జెండర్ మేలా ఫిమేలా ట్రాన్స్ అని చెప్పి ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకొని అండ్ దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇచ్చేసేయాలి. సో ఐడెంటిఫికేషన్ మార్క్ 1 ఇంపార్టెంటే, ఐడెంటిఫికేషన్ మార్క్ 2 కూడా ఇంపార్టెంటే మనకి. ఇవి 2 ఇచ్చేసిన తర్వాత మదర్ టంగ్. సో మీ మదర్ టంగ్ ఏంటి, తెలుగా, హిందా, ఇంగ్లీషా. ఓకేనా. సో మదర్ టంగ్ ఏంటి అని చెప్పి మీ మదర్ టంగ్ కూడా సెలెక్ట్ చేసుకోరి. నేటివ్ డిస్టిక్, మీ డిస్టిక్ ఏంటి అని చెప్పి మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. మీ డిస్టిక్ ఏంటి అని చెప్పి డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోరు. తర్వాత సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, మీరు అసలు ఏ కాలేజ్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు అని చెప్పి ఈ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మీరు ఏ కాలేజ్కి అప్లై చేసుకుంటాం అనుకుంటున్నారో ఆ కాలేజ్కి లైక్ ఆ కాలేజ్ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అందుకే మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒక్క కాలేజ్కి ఒక చలాను, ఒక అప్లికేషన్ సపరేట్గా. ఓకేనా. ఒక కాలేజ్కి ఒక చలాన్ సపరేట్ ఉండాలి అండ్ ఒక అప్లికేషన్ అనేది సపరేట్ ఉండాలి. ఓకేనా. ఒక చలాన్కి ఒక అప్లికేషన్ పక్కా ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. మీరు ఎన్ని కాలేజీలు, నువ్వు ఒక 4 కాలేజీలు పెట్టుకుందాం అనుకున్నావు అనుకో, 4 చలాన్లు తీయాల్సి ఉంటుంది. అండ్ ఈ 4 చలాన్లకు సంబంధించి 4 అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఓకేనా. ఈ 4 అప్లికేషన్ల లోపల నువ్వు అనుకున్న కాలేజెస్ 4 కూడా మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఉంది చూసారా, ఈ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకేనా. మీరు గాంధీ అనుకుంటే గాంధీ, ఉస్మానియా అనుకుంటే ఉస్మానియా, కరీంనగర్ అనుకుంటే కరీంనగర్ కాలేజ్, నిజామాబాద్ కాలేజ్ అనుకుంటే నిజామాబాద్ కాలేజ్. అట్లా మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. సో కొంతమంది ఎస్ఎస్సి చేస్తారు, ఓకేనా. కొంతమంది ఓపెన్లో చేస్తారు అన్నట్టు, ఓకేనా. సో ఓపెన్లో చేసిన వాళ్ళు ఓపెన్కి సంబంధించి లైక్ ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఎస్ఎస్సి ఏ ఇయర్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో అందులోపల మీరు ఎస్ఎస్సి మెమో లోపల చూస్తే యూ విల్ గెట్ క్లారిటీ ఏ ఇయర్ ఉంది అని చెప్పి. ఆ ఇయర్ మీరు ఇక్కడ ఇచ్చేసేయాలి. అండ్ దాని తర్వాత క్వాలిఫైయింగ్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏంటిదనే ఇవ్వాలి. ఒకవేళ ఏఎన్ఎం అయిందనుకో మీది, ఏఎన్ఎం ఇచ్చేసేయాలి, ఓకేనా. ఏదో అంటే ఇంటర్మీడియట్ అయిందనుకో ఇంటర్మీడియట్ అని ఇచ్చేసేయాలి. సో మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి మీ క్వాలిఫికేషన్ ఇవ్వండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి ఏఎన్ఎంకి సంబంధించి సో మీ క్వాలిఫికేషన్ ఏదైతే దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయాలి. తర్వాత ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఇంటర్ అయితే ఇంటరు, ఏఎన్ఎం అయితే ఏఎన్ఎం ఎప్పుడు రాసిర్రు, ఓకేనా. ఏ మంత్ లోపల రాసిర్రు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఏ ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయరు, ఓకేనా. సో ఏ మంత్ ఏ ఇయర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయరు మీరు. సో ఎప్పుడు కంప్లీట్ అయింది, ఎప్పుడు అపియర్ చేసిర్రు, ఏమైనా సప్లీలు ఉన్నాయనుకో సో ఎప్పుడు అపియర్ చేసిర్రు అని చెప్పి ఫస్ట్ ఎంటర్ చేయరు, తర్వాత సప్లీలు ఉన్నది సెకండ్ ఎంటర్ చేయరు, ఓకేనా. సో అట్లా సప్లియా కాదా అనే ఒక క్లారిటీ కూడా వస్తుంది అన్నట్టు మనకి. అండ్ దాని తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్ లోపల కావచ్చు ఆర్ ఇంటర్మీడియట్కి ఈక్వాలెంట్ ఉన్న ఎగ్జామ్ లోపల కావచ్చు, టోటల్ మార్క్స్ ఎన్ని, ఓకేనా. టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, ఇంటర్ వాళ్ళకి 1000 మార్కులు ఉంటాయి. ఈ ఏఎన్ఎం వాళ్ళకు ఎన్ని ఉన్నాయి అనేది ఐడియా లేదు, వొకేషనల్ వాళ్ళకి ఎన్ని ఉంటాయి అంటే సో 300 మార్క్స్ ఉంటాయి, ఓకేనా. సో అట్లా మీ మార్క్స్ ఏంది అని చెప్పి మీరు ఇక్కడ టోటల్ మార్క్స్ ఎంటర్ చేయరు. అండ్ ఆ టోటల్ మార్క్స్ లోపల మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి ఎంటర్ చేయాలి. టోటల్ మార్క్స్ వర్సెస్ మీకు వచ్చిన మార్క్స్ ఇవి మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. సో సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి 1, 2, 3లు ఉంటాయి అన్నట్టు. మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే సబ్జెక్ట్స్ లోపల మనం మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ బాటనీ ఉందనుకో, మెయిన్గా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మిస్ కావద్దు, ఓకేనా. బాటనీ అని చెప్పి బాటనీ, జువాలజీ అండ్ ఫిజిక్స్, తర్వాత కింద కెమిస్ట్రీ, ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఉంటే అవి. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని బాటనీ లోపల, ఓకేనా. సో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అనేది వేయాలి, ఓకేనా. సో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది వేయాలి. సపోజ్ 150 మార్క్స్ ఉన్నాయనుకో మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 150కి ఎంత వచ్చినాయి అని చెప్పి, ఓకేనా. తర్వాత ఫిజిక్స్ లోపల కెమిస్ట్రీ లోపల కూడా 150 మార్క్స్ ఎన్ని వచ్చినాయి, తర్వాత 150 మార్క్స్ ఎన్ని వచ్చినాయి, కెమిస్ట్రీ లోపల 150 మార్క్స్ ఎన్ని వచ్చినాయి, పాసా ఫెయిలా, ఓకేనా. పాసా ఫెయిలా అనేది ఉంటుంది అన్నట్టు. మనకు మెయిన్గా ఏంటంటే పాస్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం కాబట్టి పాస్డ్ అని చెప్పి పెట్టాలి మనం. పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి, ఓకేనా. సో ఇట్లా మనం మన సబ్జెక్ట్స్ అయితే ఇచ్చేసేయాలి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 10 ఆప్షన్లు ఇచ్చారు అన్నట్టు, ఓకేనా. 10 ఆప్షన్లు ఇచ్చారు. మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే రెండు కలిపి సెకండ్ ఇయర్ లోపలనే ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. సెకండ్ ఇయర్ లోపల ఎంటర్ చేస్తే సెట్ అయిపోతుంది. అండ్ దెన్ ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు పర్టికులర్స్ ఆఫ్ స్టడీ ఆర్ రెసిడెన్స్ అని చెప్పింది. పర్టికులర్స్ ఆఫ్ స్టడీ ఆర్ రెసిడెన్స్ అని చెప్పింది. ఇక్కడ మీకు ఏంటంటే ఇయర్ ఆఫ్ స్టడీ అనేది ఉంది, ఓకేనా. ఇయర్ ఆఫ్ స్టడీ, నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ ప్లేస్, విలేజ్, టౌన్, మండల్, డిస్టిక్, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 6th క్లాస్ ఉంది. 6th క్లాస్ మీది ఎప్పుడు అయిపోయింది అనేది ఇయర్ రాయాలి, ఓకేనా. సో సపోజ్ ఇప్పుడు మీరు 25 కదా మీ ఇంటర్మీడియట్. ఇక్కడ మీరు చూసుకుంటే సో ఇంటర్మీడియట్ అనేది మీరు ఏ బ్యాచ్ అయిపోతుంది అంటే 2024-25లో మీ ఇంటర్మీడియట్ అయిపోయింది. 2024-2025 లోపల మీ ఇంటర్మీడియట్ అయిపోతుంది అన్నట్టు, ఓకేనా. సో మీరు 2023-24 లోపల ఫస్ట్ ఇయర్, ఓకేనా. 22-23 లోపల 10th, సో 21-22 లోపల 9th. అట్లా మీరు 6th క్లాస్ ఏ ఇయర్ అని చెప్పి చూసుకోరు, ఓకేనా. 24-25, 23-24, 22-23, 21-22 అట్లా. సో మీరు ఏం చేయాలి కదా అంటే ఇట్లా మీరు ఏ ఇయర్ లోపల అయిపోయింది, ఓకేనా. సో 6th క్లాస్ ఏ ఇయర్, 7th క్లాస్ ఏ ఇయర్, 8th ఏ ఇయర్, 9th ఏ ఇయర్ అని చెప్పి మీరు ఇయర్స్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో అట్లా నేను ఇందాక చెప్పినట్టుగా 2024-25 లోపల ఇంటర్ అయిపోయింది అట్లా మీరు ఎంటర్ చేయాలి. అండ్ మీ లైక్ ఏదైతే స్కూల్ ఉందో స్కూల్ పేరు ఏంటి, నేమ్ ఆఫ్ ద స్కూల్, ఓకేనా. నేమ్ ఏంది, స్కూల్ నేమ్ ఏంది అనేది చూడాలి మనం. నేమ్ రాయాలి ఇక్కడ. అండ్ దాని తర్వాత అది ఏ డిస్టిక్ లోపల ఉంది అనేది రాయాలి,
ఓకేనా. సో ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉంది అనేది రాస్తే సరిపోతుంది, ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ మనం డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కింద సోషల్ స్టేటస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇందులోపల మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏం కేటగిరీ అయితే అది, బీసీఏనా, బీనా, సీనా, ఎస్సీనా, ఎస్టీనా. ఇది ఎంటర్ చేసేటప్పుడు ప్రాపర్గా ఎంటర్ చేయండి, ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ లేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మనకి సీట్స్ అయితే అలాట్మెంట్ చేస్తారు, కాబట్టి మీరు ఇక్కడ బరాబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ స్టేటస్ అనేది ఉంటుంది అన్నట్టు, లోకల్ స్టేటస్ ఎస్ అని పెట్టుకోర్రి. ఓకేనా. తర్వాత 2%, సో 2 పర్సన్స్ ఆర్ రిలేటివ్స్ ఫర్ రిఫరెన్స్. ఓకేనా. 2% ఆర్ రిలేటివ్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మీకు ఏంటంటే ఎవరైనా ఒకరిది రిఫరెన్స్ ఇవ్వంటుంది. సో మీకు తెలిసిన వాళ్ళ పేరు ఇవ్వండి, వాళ్ళ హౌస్ నెంబర్ ఇవ్వండి, వాళ్ళు ఏం చేస్తారని చెప్పి ఇవ్వండి. ఓకేనా. సపోజ్ మీ మామయ్యదో మీ బాబాయ్దో ఇక్కడ నేమ్ ఇచ్చేసేయారు, ఇద్దరిది అడ్రస్ ఇచ్చేసేయారు వాళ్ళది, అండ్ ఆక్యుపేషన్ ఇచ్చేసేయారు. కింద సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేసేసేయాలి. ఇట్లా చేసుడుతోటే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ కొట్టే ముందు ఏవైతే డీటెయిల్స్ మీరు ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి బరాబర్ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. క్రాస్ చెక్ చేసుకుంటే మనకు పోయేది ఏముండదు, మా అంటే ఒక 5 మినిట్స్ అవుతుంది కావచ్చు క్రాస్ చెక్ చేసుకోవడానికి. ఈ 5 మినిట్స్ లోపల మనకి ఏంటంటే చాలా విషయాలు మనం తెలుసుకుంటాం అన్నట్టు. ఓకేనా. ఏమైనా మిస్టేక్స్ అయిపోతే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే సో మీరు అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రింట్ వస్తే ఓకే, ఏం కాదు. ఒకవేళ ప్రింట్ రాకుండా ఎర్రర్ అయిందనుకో, రీప్రింట్ అనే ఆప్షన్ ఉంది, అది ఈ పోర్టల్కి వచ్చి రీప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ రీప్రింట్ మీద మనం ప్రెస్ చేయాలి, సరిపోతుంది. అండ్ మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి దీని మీద మీరు ప్రెస్ చేస్తే మీకు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలిసిపోతుంది అన్నమాట ఇట్లా. ఓకేనా. సో ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, అప్లికేషన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. అప్లికేషన్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టుర్రి, మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మీరు మీ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోరు. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ చలాన్ ఎట్లా తీయాలి, ఓకేనా, చలాన్ ఎట్లా తీయాలి అనేది ప్రతిది కూడా నేను లైవ్స్ లోపల కండక్ట్ చేసి లైవ్స్ లోపల చెప్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోరు. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లోపల, మీరు అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోరి. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను లైవ్ లోపల చెప్తా. ఓకేనా. సో మనం లైవ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసుకుంటాం కదా అంటే 27th రోజు లైవ్ అనేది కండక్ట్ చేసుకుంటాం. 27th సెప్టెంబర్ 2025 రోజు లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం. టైమింగ్స్ వచ్చేసరికి 12 to 1 PM వరకు. ఓకేనా. 27th రోజు కండక్ట్ చేసుకుంటాం, 29th కూడా కండక్ట్ చేసుకుంటాం. సో మీరు ఒకవేళ లైవ్ అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లోపల మన యాప్ లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.